ఇప్పుడు మనం తవ్వ ప్రాన్స్ ఫ్రై చేస్తున్నాం. కావాల్సిన పదార్థాలు ఒక్కసారి చూడండి. ఇప్పుడు మనం తీసుకున్న రొయ్యలు జంబో రొయ్యలు తీసుకున్నాం. జంబో ప్రాన్స్ అంటాం కదా అవి. అల్లం వెల్లుల్లి పేస్ట్, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి, క్యాప్సికం, టమాటో ప్యూరీ, పసుపు, కసూరి మేతి, సోంపు, మిరియాలు, ధనియాలు, నిమ్మకాయలు, కారం, చాట్ మసాలా, ఇంకా మసాలా దినుసులు. మన దగ్గర బజ్జీ మిర్చి ఉన్నాయి. ఇవి మటుకి ఆప్షనల్ అండి. మీకు కావాలి అంటే వేసుకోండి, లేకపోయినా కూడా పర్లేదు, బట్ ఉంటే బాగుంటుంది. ఇప్పుడు కొంచెం నూనె వేస్తున్నాను నేను. నూనె వేసిన తర్వాత ఈ మిర్చీలు ఇందులో వేసి ఫ్రై చేస్తున్నాను. ఫ్రై అయిన తర్వాత ఫస్ట్ వీటిని తీసి మనం పక్కన పెట్టేసుకుంటాం. ఇలా మిర్చిలని ఫ్రై చేసుకున్న తర్వాత వీటిపైన చాట్ మసాలా చల్లేసుకున్నాం. ఇలా వేడి మీద చల్లితేనే ఆయిల్ మంచిగా వేడి ఉంటుంది కదా, టక్కున పట్టేసుకుంటుంది అన్నమాట. వీటిని కాసేపు పక్కన పెట్టేసి ఇప్పుడు వేడిగా ఉన్న నూనెలో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసేయాలి. ఉల్లిపాయలు వేసిన వెంటనే మనం ఉప్పు కూడా వేసేయాలి. ఉప్పు వేసి ఇందులో పచ్చిమిరపకాయలు వేసేయాలి. ఉల్లిపాయలు మంచి కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇక్కడ పక్కన ఒక ప్యాన్ పెట్టుకున్నాను. ఈ ప్యాన్లో బిర్యానీ ఆకు, జాపత్రి, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, మిరియాలు, ధనియాలు, సోంపు, కసూరి మేతి ఇవన్నీ వేసి జస్ట్ డ్రై రోస్ట్ చేసుకోవాలి. బిర్యానీ ఆకు కూడా ఇందులోనే వేసేస్తున్నాం. మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. డ్రై రోస్ట్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసాను. ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఇందులో వేసేస్తున్నాం. ఇప్పుడు దీన్ని మనం మసాలా పొడి చేసుకోవాలి. ఇక్కడ మసాలా పొడి రెడీగా ఉంది. అలాగే ఉల్లిపాయలు కూడా చక్కగా ఫ్రై అయ్యాయి. ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో రొయ్యలు వేసేసుకుంటున్నాం. రొయ్యలతో పాటు టమాటా ముక్కలు, గింజలు తీసేసిన టమాటా ముక్కలు వేస్తున్నాను. ఆల్రెడీ మనం ఉప్పు వేసేసాము. ఇప్పుడు ఇందులో మనం పసుపు వేసుకుంటున్నాం. ప్రాన్స్ చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతాయి.
ప్రాన్స్ ఇలా కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో టమాటో ప్యూరీ వేసుకుంటున్నాం. టమాటో ప్యూరీ లేకపోతే ఒక 2 టమాటాలని పేస్ట్ చేసైనా ఇందులో వేసుకోవచ్చు. అలాగే ఒక 2 చిన్న క్యాప్సికమ్స్ ఇలా కట్ చేసుకున్నాను, అది వేసాను. కారం వేసి ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి బాగా. ప్రాన్స్ 100% కుక్ అయిపోవాలి. సో అందుకని ఇలా మొత్తం దగ్గరగా తీసుకొని 2 నిమిషాలు మూత పెట్టేద్దాం. ప్రాన్స్ ఫ్రై అయ్యే లోపల ఇక్కడ ఉన్న ఎక్స్ట్రా సందడంతా తీసేసి ఏవి మనకు అవసరమో అవే ఉంచుకొని మిగతాయి తీసేస్తూ ఉంటాను. ప్రాన్స్ మంచిగా వేగాయి. ఆహా, అరోమా అదిరిపోయింది. ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఈ పౌడర్ని పైన వేసేసుకోవాలి, మసాలా పొడిని. తవ్వ ప్రాన్స్ ఫ్రై రెడీ అయిపోయిందండి. కొత్తిమీర మట్టుకి ఎక్కువ వేసుకోవాలి ఇట్లా బాగా. చివరికి కొత్తిమీర వేస్తేనే ఆ ఫీల్ అసలు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పైనుండి కాస్త నిమ్మరసం వేసేయాలి లాస్ట్లో. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ప్రాన్స్ తీసుకొని ఒక సైడ్కి పెట్టుకుందాం. సైడ్కి ఇలా ఉల్లిపాయలు, తర్వాత వీటిని బనానా పెప్పర్స్ అంటారు. అంతే, లాస్ట్లో కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే అదిరిపోయే తవ్వ ప్రాన్స్ ఫ్రై రెడీ అయిపోయింది. ఈ రకంగా ట్రై చేయండి, సూపర్ ఉంటుంది. ఈలోపు మీరు తవ్వ ప్రాన్స్ ఫ్రై తయారీ విధానం మరొకసారి చూస్తూ ఉండండి. తవ్వ ప్రాన్స్ ఫ్రై తయారీ విధానం: ముందుగా పాన్ లో నూనె వేడి చేసుకొని అందులో మిర్చి బజ్జీ చక్కగా వేయించుకొని ప్లేట్లోకి తీసి పైనుండి కాస్త చాట్ మసాలా చల్లి పక్కన పెట్టుకోవాలి. అదే వేడి నూనెలో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు వేసి కాస్త వేగాక పచ్చిమిర్చి కూడా వేసి వేగనివ్వాలి. ఈలోపు వేరే పాన్ లో బిర్యానీ ఆకు, జాపత్రి, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, మిరియాలు, ధనియాలు, సోంపు, కసూరి మేతి వేసి వేయించి పొడి చేసుకోవాలి. వేగుతున్న ఉల్లిపాయల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, రొయ్యలు, టమాటా ముక్కలు, పసుపు వేసి ఫ్రై అయ్యాక టమాటో ప్యూరీ వేసి క్యాప్సికం ముక్కలు, కారం వేసి బాగా మిక్స్ చేశాక అందులో ముందుగానే మిక్సీ చేసి పెట్టుకున్న మసాలా పొడి వేసి చివరగా కొత్తిమీర, నిమ్మరసం వేసి కలుపుకుంటే ఎంతో టేస్టీ అయిన తవ్వ ప్రాన్స్ ఫ్రై రెడీ అవుతుంది.